హే ఎవ్రీవన్, ఈరోజైతే మన వీడియోలో ఇలాంటి వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకున్నాం. సో దీనికోసం నేనైతే అలైట్ మోషన్ అయితే యూజ్ చేస్తాను. సో అలైట్ మోషన్ యూజ్ చేసి మనమైతే ఈ వీడియోని చాలా సింపుల్ అయితే ఎడిట్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను యూజ్ చేసిన పార్టికల్స్ అయినా ఫాంట్స్ అయినా అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. సో అంతే, మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేనైతే అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసిన. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకు కొన్ని రేషియోస్ అది ఇట్లా కనిపిస్తాయి. సో మోస్ట్లీ మనం రీల్స్ అనగానే ఏం చేస్తాం, 9:16 రేషియో తీసుకొని రీల్ అనేది ఎడిట్ చేస్తాం. కాకపోతే ఈ వీడియోలో మనకు టెక్స్ట్ యానిమేషన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అండ్ యానిమేషన్స్ అనేది కొంచెం మనం డిఫరెంట్గా చేయాలి కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవుతారు 9:16 రేషియో తీసుకుంటే. సో అందుకోసం మనం 16:9 రేషియోలో ఎడిట్ చేస్తాం వీడియోని. సో ఎడిట్ చేసి వీడియో అనేది ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. సో ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మనం 9:16 రేషియోకి అయితే కన్వర్ట్ చేస్తాం. అది మీకు నేను వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మీరైతే 16:9 రేషియోని సెలెక్ట్ చేసేసుకొని రెజల్యూషన్ 1080p, ఫ్రేమ్ రేట్ 30 FPS. నెక్స్ట్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్. సో ఇవన్నీ కూడా ఇట్లా యాడ్ చేసేసుకున్న తర్వాత కింద మనకు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో మనకి ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏ వీడియో ఎడిట్ చేసినా ఏం చేస్తాం, సాంగ్ అనేది యాడ్ చేస్తాం కదా. సో సేమ్ అట్లనే ఈ వీడియోలో కూడా ఫస్ట్ సాంగ్ అయితే యాడ్ చేసేసుకోండి. ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి ఇప్పుడు ఒక సాంగ్ అయితే యాడ్ చేసేసుకోండి. సో సాంగ్ అనేది మనకి యాడ్ అయిపోయింది. సో మీరేం చేస్తారంటే ఈ వీడియోలో సాంగ్ అనేది మీరు ఎన్ని సెకండ్స్ ఎడిట్ చేస్తారు, 1 minute ఎడిట్ చేస్తారా, 30 seconds ఎడిట్ చేస్తారా, లేదంటే 20 seconds ఎడిట్ చేస్తారా, అది మీ ఇష్టం. సో మీరు అంత డ్యూరేషన్ తీసేసుకొని మిగతా పార్ట్ ఏదైతే రిమైనింగ్ పార్ట్ ఉంటుందో దాన్ని మనం ట్రిమ్ చేయాలి. సో నేను ఈ వీడియోలో జస్ట్ మీకు చూపడం కోసం కాబట్టి 12 seconds మాత్రమే ఎడిట్ చేస్తాను. ఎందుకంటే మొత్తం 30 seconds సాంగ్ ఎడిట్ చేస్తే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది. సో అంతా కూడా మీకు అవసరం లేదు. సో అంత ఇప్పుడు నేను 30 seconds సాంగ్ ఎడిట్ చేయాలంటే అది చాలా డ్యూరేషన్ తీసుకుంటుంది వీడియో అనేది, మీరు ఎక్కువ చూడరు. సో అట్లా నేను ఒక 12 seconds ఎడిట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇట్లా సాంగ్ని ట్రిమ్ చేసేసుకొని మిగతా పార్ట్ మనం డిలీట్ చేసేసినాం కదా. సో దాని తర్వాత మీరు స్టార్టింగ్ రండి. సో స్టార్టింగ్ వచ్చిన తర్వాత మనం బీట్ మార్క్స్ అనేది యాడ్ చేయాలి. నేను ఎప్పటి నుంచో ప్రతి వీడియోలో చెప్తా, బీట్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బీట్ మార్క్స్ లేకుండా మీరు ఎప్పుడు కూడా వీడియో ఎడిటింగ్ అనేది చేయకండి. సో ఫస్ట్ మీరు బీట్ మార్క్స్ పెట్టుకున్న తర్వాతనే వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. వెదర్ ఇట్ మేబీ ఈ వీడియో అయినా, లిరికల్ వీడియో అయినా, బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ ఉంటాయి కదా, అది ఏ వీడియో అయినా సరే బీట్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బీట్ మార్క్స్ ఉంటే మనం ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఈ బీట్ మార్క్ కానుంచి నెక్స్ట్ బీట్ మార్క్ కాడికి ఈజీగా మూవ్ అవ్వచ్చు. అండ్ లిరిక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ లిరిక్ ఎక్కడ తీసుకోవాలి, నెక్స్ట్ లిరిక్ ఎక్కడ తీసుకోవాలి, అంతా కొంచెం ప్రాపర్గా అర్థమవుతుంది. సో మీరు ఇప్పుడు బిగినర్స్ ఏం కాదు, ప్రొఫెషనల్ ఎడిట్ చేయండి. సో బీట్ మార్క్స్ అనేది పక్కగా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేస్తే మనకు వీడియో అనేది చాలా సింపుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను బీట్ మార్క్స్ అనేది యాడ్ చేసేసుకుంటా. సో ప్లే చేస్తాను, ఫస్ట్ ప్లే చేసేసుకుంటా యాడ్ చేస్తా సాంగ్ అనేది, బీట్ మార్క్స్ అనేది. సో ఇట్లా నేను బీట్ మార్క్స్ అనేది ప్రాపర్గా యాడ్ చేసిన. సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసేసుకోండి బీట్ మార్క్స్ అనేది ప్రాపర్గా ఉన్నదా లేదా అని. నేను కొంచెం వాయిస్ తక్కువ పెట్టుకుంటా, ఎందుకంటే ఒకవేళ సాంగ్ అనేది వినిపించింది అనుకోండి యూట్యూబ్లో స్ట్రైక్ చేసేస్తాడు నీట్గా. సో అందుకే నేను సాంగ్ అనేది మ్యూట్లో పెట్టిన, కొంచెం అంటే లో సౌండ్తో పెట్టిన. సో ఇప్పుడు నేను ప్లే చేసేసుకుంటే మళ్ళీ చెక్ చేస్తాను బీట్ మార్క్స్ అనేది ప్రాపర్గా ఉన్నాయా లేవా అని. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు మనం క్లిప్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి. స్టార్టింగ్లో మనకి ఏమొస్తుంది, హెడ్సెట్ అయినా వస్తుంది, లేదంటే హెడ్సెట్ ఓవర్లే ఉంటాయి కదా బ్లాక్ కలర్, అవైనా యాడ్ చేస్తాం. లేదంటే ఇంకేంటిది,
హార్ట్ సింబల్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తాం. సో ఇట్లాంటి కొన్ని ఇంట్రోస్ ఉంటాయి కదా, అవి యూట్యూబ్లో కొట్టండి, చాలా వస్తాయి. అండ్ నేను కూడా ఇస్తాను అని చెప్పిన కదా, సో నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. అలా కూడా కొన్ని ఉంటాయి, మీరు అబ్బాయిని యాడ్ చేసేసుకోండి. లేదంటే మీకు అక్కడ ఉన్నాయి ఏమైనా యాడ్ చేసేసుకోండి, ఇలాంటి యూట్యూబ్లో పింట్రెస్ట్లో. సో పుష్కలంగా ఉంటాయి ఇట్లాంటి వీడియోస్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అయినా యాడ్ చేసేసుకోండి. సో అట్లా ఫస్ట్ అది యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను ప్లేస్ అనేది లీవ్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి మనం క్లిప్స్ యాడ్ చేస్తాం. సో క్లిప్స్ అనేది 1 by 1 అయితే యాడ్ చేయాలి, మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ క్లిప్స్ ఎట్లా ఎడిట్ చేయాలో నేను ఒక వీడియో చేసిన ఇన్ షార్ట్లో, అంటే ఒక మూవీ నుంచి 3 hours 2 hours మూవీస్ ఉంటాయి కదా, లేదంటే వీడియో సాంగ్స్ ఉంటాయి కదా 4 minutes 5 minutes ఇట్లా. సో వాటి నుంచి క్లిప్స్ అనేది ఎలా ఎడిట్ చేయాలో నేను ఒక సపరేట్ వీడియో చేసిన, ఒక డెడికేటెడ్ వీడియో చేసిన ఇన్ షార్ట్లో. సో మీరు పక్కాగా వీడియో చూడండి, ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో అనేది స్టార్ట్ చేయండి. సో అట్లయితే ఈజీగా బాగుపడతారు. సో లేదంటే వాళ్ళని వీళ్ళని క్లిప్స్ అడుక్కోవాల్సి వస్తుంది. సో అందుకే ఎప్పుడైనా కూడా మీకు మీరే ఎడిట్ చేసేసుకోవాలి, వేరే వాళ్ళని అడుక్కోవద్దు. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో ఫస్ట్ మనం క్లిప్స్ అని యాడ్ చేసేసుకుందాం. ప్లస్ అక్కడ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. సో క్లిప్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సో క్లిప్స్ యాడ్ చేసేసుకోండి 1 by 1. సో యాడ్ అయిపోయింది కదా, కొంచెం ఇట్లా వెనక పెట్టుకుంటా. సో అయిపోయింది. నెక్స్ట్ కీ ఫ్రేమ్ కాడికి పోండి, నెక్స్ట్ బీట్ మార్క్ కాడికి పోండి. ఇట్లా యారో సింబల్ మీద క్లిక్ చేసి వెళ్తారు కదా, ఇక్కడికి వచ్చినాం. సో ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి క్లిప్ మీద క్లిక్ చేసి సో ఇట్లా యాడ్ చేసేసుకోండి. సో దాని తర్వాత ఇంకొక బీట్ మార్క్ కాడికి వచ్చేసి ఇంకొక క్లిప్ అయితే యాడ్ చేస్తాం. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా వేరేగా యాడ్ చేద్దాం. సో అయిపోయింది. సో ఇట్లా మీరు క్లిప్స్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఒకవేళ మీరు ఇన్ షార్ట్లోనే స్లో మోషన్ చేస్తే అవసరం లేదు, ఇక్కడ స్లో మోషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇన్ షార్ట్లో జస్ట్ మీరు క్లిప్స్ని రఫ్గా కట్ చేసేసుకుంటే, ఇట్లా రా క్లిప్స్ ఉంటాయి, ఇట్లా రా క్లిప్స్ని కట్ చేసి పెట్టుకుంటే ఇక్కడైతే స్లో మోషన్ అయితే వేయాలి. సో క్లిప్ మనకి ఎన్ని సెకండ్స్ ఉంది, 4 seconds ఉంది. కాకపోతే ఈ క్లిప్ డ్యూరేషన్ ఎంత ఉండాలి, మనకి 5 seconds ఉండాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, సో క్లిప్ని సెలెక్ట్ చేసేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ యారో మీద క్లిక్ చేస్తాం. డబల్ టైమ్స్ క్లిక్ చేయడానికి ఇక్కడ మనకు బీట్ మార్క్ ఉందా, అక్కడి వరకు వెళ్తాం. సో ఇక్కడ వరకు మనం క్లిప్ యొక్క డ్యూరేషన్ ఇంక్రీజ్ చేస్తాం. సో ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 4th ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకు క్లిప్ అనేది ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ ఉండాల్సిన క్లిప్ ఇక్కడ వరకు అయితే ఎక్స్టెండ్ అయింది. సో దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి నెక్స్ట్ క్లిప్ ఉన్నా, సో దీన్ని కూడా ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని యారో సింబల్ మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ కాడికి వస్తాం ఇట్లా. సో స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 4th ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా అన్ని క్లిప్స్కి అయితే డ్యూరేషన్ అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి. నేను అన్ని క్లిప్స్కి డ్యూరేషన్ అది ఎక్స్టెండ్ చేసేసుకున్నాం. అండ్ క్లిప్స్ కూడా ఎట్లా తీసుకోవాలంటే, సాంగ్ ఒకటి తీసుకొని ఆ క్లిప్స్ ఇంకోటి తీసేసుకుంటే అస్సలు సెట్ కాదు. సాంగ్కి క్లిప్స్కి సింక్ అనేది ఉండాలి. సింక్ అనేది ఉండకుండా మీరు ఆగం క్లిప్స్ తీసుకొని ఆగం సాంగ్ తీసేసుకుంటే ఫీల్ రాదు వీడియోకి. సో ఫీల్ రాకపోతే ఎవరైనా చూస్తారో వీడియోని, చూడరు, వదిలేస్తారు. సో మీరు ఎంత మంచి ఎడిటింగ్ చేసి ఎంత క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినా కూడా ఆ క్లిప్స్ ఆ సాంగ్కి సెట్ కాకపోతే అసలు చూడరు వీడియో. సో మీరేం చేస్తారంటే, ఎప్పుడైనా కూడా ప్రిసెట్స్ వాడడం వదిలేయాలి. నేను ఇప్పుడు ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రిసెట్ ఇస్తాను, ఇంపోర్ట్ చేసేసుకొని యూజ్ చేయండి. కాకపోతే ఇట్లాంటి మంచి ట్యూటోరియల్స్ చేసినప్పుడు ఆ అవకాశాన్ని యూజ్ చేసేసుకొని నేర్చుకోండి. సో ప్రిసెట్స్ అని కామెంట్ చేయకండి. సో మీరు ప్రిసెట్ యూజ్ చేయండి, తప్పులేదు. కాకపోతే ఎప్పుడు యూజ్ చేయాలి, ఆ ఎఫెక్ట్ అనేది రాకపోతే యూజ్ చేసి నేర్చుకోండి దాన్ని. సో అంతేగాని ప్రిసెట్ యూజ్ చేస్తే ఇట్లాంటి క్లిప్స్ సింగ్ చేయడం కావచ్చు, లేదంటే అసలు ఏ సాంగ్కి ఏ క్లిప్ తీసుకోవాలి, నెక్స్ట్ ఏ సాంగ్ ఎడిట్ చేయాలి, ఇట్లా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కాన్సెప్ట్ అనేది అస్సలు ఐడియా రాదు మీకు. డైలాగ్ ఏం తీసుకోవాలి, సాంగ్ ఏం తీసుకోవాలి, దానికి ఎట్లా యాడ్ చేయాలి, ఎట్లా సింగ్ చేయాలి, ఇదంతా కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఏం చెప్తా అంటే, ఓన్గా ఎడిటింగ్ నేర్చుకోండి.
వీడియోస్ చూడండి, ట్యూటోరియల్స్ చూడండి. నా ఛానల్ అనే నేను చెప్పట్లే. యూట్యూబ్‌లో కొన్ని వేల లక్షల వీడియోస్ ఉంటాయి. లక్షల ఛానల్స్ ఉంటాయి. సో, నేర్చుకోండి ఎప్పుడైనా కూడా. ప్రీసెట్స్‌కి అలవాటు పడకండి. ఇట్లాంటి సింగ్ చేయడం రాదు. సో, ఇప్పుడు నేను ఈ క్లిప్ తీసుకున్నా. ఈ క్లిప్ అనేది ఈ సాంగ్‌కి సింక్ అయితది. ఏదైతే ఇక్కడ సాంగ్ లిరిక్ వస్తదో ఆ క్లిప్ అనేది ఈ లిరిక్‌కి సింక్ అయితది. అందుకే నేను ఇక్కడ తీసుకున్నా. అది మీకు అర్థం కాదు ప్రీసెట్స్ యూజ్ చేస్తే. సో, అది. సో, అట్లా మీరు ప్రాపర్‌గా క్లిప్స్ అనేది సాంగ్‌కి సింక్ చేయాలి. సో, సింక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లిరిక్స్ అనేది ఎడిట్ చేద్దాం. సో, లిరిక్స్ నార్మల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను ఒక సాంగ్ తీసుకున్నాను. ఆ సాంగ్ నేమ్ సెర్చ్ చేసి పక్కన లిరిక్స్ అని యాడ్ చేస్తే మనకు లిరిక్స్ వస్తది గూగుల్‌లో. సో, దాన్ని కాపీ చేసేసుకోండి. కాపీ చేసేసి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ అని ఉంటుందా? సో, టెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే ఎంటర్ యువర్ టెక్స్ట్ హియర్ అని ఉంటుంది. సో, కాపీ చేసుకున్న లిరిక్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేయండి. అయిపోయింది. సో, ఏదైతే లిరిక్ స్టార్టింగ్‌లో వస్తుందో ఆ లిరిక్ మాత్రమే ఉంచుకొని మిగతా పార్ట్‌ని మీరు కట్ చేసేసుకోండి. కట్ చేసి అలైన్మెంట్ మిడిల్‌లో పెట్టుకొని ఇక్కడ మీరు ఇష్టమైన ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఊరికే ఫాంట్స్ అని ఘోరంగా చంపుతారు నాకైతే డీఎమ్స్‌లో. ఫాంట్ అనేది డఫ్ ఫాంట్ సైట్ ఉంటుంది. లేదంటే చాలా సైట్స్ ఉంటాయి. అందులో నుంచి మీ ఇష్టమైన ఒక కేటగిరీని సెలెక్ట్ చేసేసుకొని అక్కడ నుంచి ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ పేజ్లో ఉన్న ఫాంటే నేను యూజ్ చేయాలి, లేదంటే ఈ బ్రో యూజ్ చేసిన ఫాంటే యూజ్ చేయాలని ఏం లేదు. ఫాంట్ అనేది మీ ఇష్టం. మీరు ఎడిట్ చేసిన సాంగ్కి ఫీల్ రావడానికి ఏ ఫాంట్ అయితే మంచిగా ఉంటుందో ఆ ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఊరికే ఫాంట్స్ అని అడుక్కోకండి. లేదంటే వాట్ ద ఫాంట్ సైట్ ఉంటుంది. అందులో పోయి మీరు ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసినా మనం ఫాంట్ అనేది వెతుక్కోవచ్చు. అంటే మీకు ఏ ఫాంట్ కావాలో అదే సిమిలర్ ఫాంట్ అనేది మనకి ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసిన తర్వాత కింద కనిపిస్తా అంటే ఫాంట్స్ అని. అందులో నుంచి మీరు ఫాంట్ కాపీ చేసేసుకొని ఫాంట్ నేమ్ కాపీ చేసుకొని ఏదైనా ఒక సైట్లో పేస్ట్ చేసి అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ ట్రిక్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియో చేసిన. మళ్ళీ మీరు ఫాంట్స్ అని అడుక్కుంటారు. నాకైతే అస్సలు నచ్చదు. సో, ఇక్కడ మనం లిరిక్స్ని పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి కదా. ఏదైనా ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసేసుకొని సో, ఇట్లా జూమ్ చేసేసుకోండి. మీకు ఎంత జూమ్ కావాలనుకుంటే అంత జూమ్ని యాడ్ చేసేసుకోవచ్చు. సో, నేను 36 32 తీసుకుంటాను. గ్రీన్ కలర్ డాట్ని కొంచెం ఇట్లా మూవ్ చేస్తా. సో, దాని తర్వాత కలర్ అయితే ఫస్ట్ వైట్ కలర్ అనేది తీసుకుందాం. దాని తర్వాత ప్లస్ సెకండ్ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తా. సో, అయిపోయింది. ఇక్కడ ఒకటి డ్రాగ్ చేసేసి సో, ఇది ఎక్కడ యాడ్ చేద్దాం? పోనీ ఇక్కడ యాడ్ చేస్తాం, అయిపోతుంది. సో, ఇక్కడైతే యాడ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. సో, దాని తర్వాత నెక్స్ట్ లిరిక్ కోసం చూసుకుంటా. సో, ఇక్కడ నుంచి వస్తుంది ఇంకొక లిరిక్. సో, ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంకొక లిరిక్ పేస్ట్ చేస్తాను. అవసరమైన లిరిక్ని కట్ చేస్తాను. నెక్స్ట్ అలైన్మెంట్ ఇట్లా మిడిల్లో పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ ఫాంట్లో ఏదైనా ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో, ఇట్లా ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ కలర్. ఈ కలర్ అనేది ఆ ఫ్రేమ్లో ఏ కలర్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నా, లేదంటే ఆ ఫ్రేమ్లో మీకు ఏ కలర్ అనేది బ్రైట్గా కనిపించినా ఆ ఫ్రేమ్లో ఉన్న కలర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం. సో, ఇట్లా మీరు ఫాంట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో, ఈ కలర్ కొంచెం సింక్ అవుతుంది ఫ్రేమ్కి. అందుకే కలర్ తీసేసుకొని రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ని కొంచెం ఇట్లా పెట్టుకుంటా. సో, అంతే. నెక్స్ట్ ఇక్కడ వరకు తీసుకొని మిగతా పార్ట్ అయితే ట్రిమ్ చేస్తాను. సో, దాని తర్వాత మీదుగా ఉన్న లిరిక్ ఉందో, లిరిక్ ఏదైతే ఉందో ఈ మీద ఒక లిరిక్ ఉంది కదా. సో, ఆ లిరిక్ని సెలెక్ట్ చేసుకొని బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి షాడోని ఎనేబుల్ చేస్తాను. కొంచెం సైజ్ని ఇంక్రీజ్ చేస్తాను. సైజ్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ఫా ఉంటుందా, ఇది కొంచెం తక్కువ పెట్టుకుంటా. నెక్స్ట్ పొజిషన్ కూడా కొంచెం సెట్ చేసుకుంటా. సో, ఇట్లా సెట్ చేసేసుకొని షాడోని బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకొక లిరిక్ ఉంది కింద. సో, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి షాడోని ఎనేబుల్ చేసి సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఆల్ఫాని కొంచెం తక్కువ పెట్టుకుంటా, అయిపోతుంది. అంతే, మనకు ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. ఇక్కడ నుంచి ఇంకొక లిరిక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇట్లా రెండు సెలెక్ట్ చేసుకొని కొంచెం కట్ చేస్తాను.
ఇక్కడ నుంచి ఇంకొక లిరిక్స్ స్టార్ట్ అవుతుంది. సో మీరేం చేస్తారు, ఈ 2 లిరిక్స్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ అనేది కాపీ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ బీట్ మార్క్ అడిగిరండి. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ మీద క్లిక్ చేయండి. అంతే, పేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి ప్లే చేసి లిరిక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేసుకోవాలి. సో ఇట్లా లిరిక్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇంకొక లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ 2 లిరిక్స్ని సెలెక్ట్ చేసేసుకొని బీట్ మార్క్ ఎక్కడ ఉందో సో అక్కడ వరకు కొంచెం ఇట్లా డ్రాగ్ చేసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఏదైతే ఈ ఫాంట్ ఉందో ఆ లిరిక్స్ అనేది డ్రాగ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇంతకుముందు కాపీ చేసేసుకున్నాం కదా, కాపీ చేసుకుంటే అది కాపీలోనే ఉంటుంది. సో ప్రతిసారి కూడా ఇట్లా పేస్ట్ చేసి లిరిక్స్ అనేది ఎడిట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ వరకే సరిపోతుంది. కొంచెం నేను వీటిని ఏం చేస్తానంటే ట్రిమ్ చేస్తాను. ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇట్లా ట్రిమ్ చేసేసిన. సో దాని తర్వాత లిరిక్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఎన్నున్నా అని ఆల్రెడీ ఇట్లానే ఉంది, సేమ్ ఉంది కాబట్టి నేను ఏమీ చేంజెస్ చేయట్లేదు. బ్యాక్ వస్తున్నా. సో దాని తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ నా సొంతం అని వస్తుంది. సో అవసరం నేను పార్ట్ డిలీట్ చేసేసి బ్యాక్ వస్తాను. ఇది కొంచెం ముందు పెట్టుకోండి ఇట్లా. సో ఇది కొంచెం ఎక్కువ పార్ట్ ఉంది కదా, వీడి వరకు వచ్చేసి ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ ఉందో లిరిక్ని ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని ట్రిమ్ చేస్తాను. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉన్నా, సో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ట్రిమ్ అయిపోతుంది అంతే. సో ఇప్పుడు మనం కొంచెం ఫాంట్స్కి కలర్ అనేది చేంజ్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఈ కలర్ అనేది ఓకే మంచిగానే ఉన్నది, నేనేం చేంజెస్ చేయట్లేదు. సో ఇక్కడ మనకు సేమ్ కలర్ ఉంది కదా, ఇందాక కలర్ అండ్ ఈ కలర్ సేమ్ ఉంది. మీరు చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ నువ్వేలే అని ఉందా, సో దీని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఏదైనా ఒక కలర్ అనేది చూస్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను గ్రీన్ కలర్ అయితే చూస్ చేసేసుకున్నా. సో దాని తర్వాత కింద మనకు ఇంకొక ఫాంట్ ఉంది కదా, సో దాన్ని కూడా క్లిక్ చేసేసి కలర్ అండ్ ఫిల్లో మీకు గ్రేడియన్ కలర్ వస్తుంది కదా, అది చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్ ఉందా, సో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత 2 బాక్సెస్ వస్తాయి. సో ఫస్ట్ బాక్స్లో ఏదైనా ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుంటా, సెకండ్ బాక్స్లో ఇంకొక కలర్ని సెలెక్ట్ చేసేసుకుంటా. సో ఇట్లా. సో దాని తర్వాత నెక్స్ట్ దీనికి కూడా ఇంతే ఇట్లానే పెట్టుకుందాం. కాకపోతే ఇక్కడ దీని కలర్ చేంజ్ చేద్దాం, రెడ్ తీసుకుందాం. సో దాని తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేదా టాప్లో ఉన్న దానికి కలర్ చేంజ్ చేద్దాం. కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి గ్రేడియన్ తీసుకోండి. ఫస్ట్ బాక్స్లో ఎల్లో తీసుకుంటున్నా, నెక్స్ట్ దాంట్లో ఇట్లా తీసుకున్నా. దాని తర్వాత ఈ 2 డాట్స్ని ఇట్లా మూవ్ చేయొచ్చు మనం ఇష్టం ఉన్నట్టు. ఇట్లా గ్రేడియంట్ వస్తుంది కొంచెం మంచిగా అంతా. సో గ్రేడియంట్ కూడా మీకు అర్థమైంది కదా, ఇక్కడ కూడా మీరు గ్రేడియంట్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు 2 బాక్సెస్ వచ్చినాయి కదా, ఏదైనా ఒక బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెకండ్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇంకో కలర్ సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇట్లా మీ ఇష్టం ఇక. సో టెక్స్ట్కి కలర్ కూడా అయిపోయింది. అంటే టెక్స్ట్కి మనం కలర్స్ కలర్స్ చేంజ్ చేసినాం అండ్ టెక్స్ట్ కూడా ప్రాపర్గా ఎడిట్ చేసినాం, అంతా అయిపోయింది. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటిదంటే వీటికి మనం ట్రాన్సిషన్స్ అయితే యాడ్ చేయాలి. ఐ మీన్
టెక్స్ట్ యానిమేషన్స్ అయితే యాడ్ చేయాలి. సో టెక్స్ట్ యానిమేషన్స్ ఎట్లా అంటే ఫస్ట్ మనకు ఇది ఉంది కదా, దీనికి ఫస్ట్ లిరిక్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ లిరిక్ అండ్ సెకండ్ లిరిక్. సో ఈ ఫస్ట్ లిరిక్ని మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఒక 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో, అండ్ కొంచెం జరిపిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసేసుకోండి. సో ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చిన తర్వాత మీరు ఒకటైతే డిసైడ్ అవ్వాలి, ఈ ఫాంట్ ఇక్కడనే పెట్టుకోవాలి, ఈ లిరిక్ అనేది ఇక్కడనే పెట్టుకోవాలా లేదంటే చేంజ్ చేయాలని ఫస్ట్ మీరు అనుకోవాలి. సో ఓకే నేను ఇక్కడనే పెట్టుకుంటా ఈ లిరిక్ అనేది. సో ఇట్లా మీరు డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసినాం కదా మనం. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ మీరు ఏం చేస్తారంటే ఈ లిరిక్ని ఇట్లా మూవ్ చేయాలి. సో మూవ్ చేసుడు ఎట్లా అంటే లిరిక్ అనేది ఇక్కడ నుంచి అది ఇట్లా వస్తుందా, లేదంటే టాప్లో నుంచి రావాలా, లేదంటే బాటంలో నుంచి రావాలా, అది మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రావాలనుకోండి మనకి లిరిక్ అనేది. సో నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తాను. సో మూవ్ చేసినా అయిపోయింది. సో ఈ కీ ఫ్రేమ్ని నేను స్టార్టింగ్లో పెట్టుకుంటా. సో మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి ఇది వస్తుంది, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ బ్యాక్లో 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసేసుకోండి ఇట్లా 1 and 2. సో ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ మీరేం చేస్తారంటే ఈ లిరిక్ అనేది మీకు ఎటు మూవ్ చేయాలో ఫస్ట్ మీరు డిసైడ్ కావాలి. ఇంతకుముందు ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి అలా లిరిక్ అనేది వచ్చింది కదా. సో వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు అంటే ఎండింగ్లో మనకు ఆ లిరిక్ అనేది ఎట్ సైడ్ వెళ్ళాలో మీరు ఫస్ట్ డిసైడ్ చేసేసుకోవాలి. సో మీదికి వెళ్ళాలా, లేదంటే బాటంలోకి వెళ్ళిపిద్దామా, లేదంటే మళ్ళీ లెఫ్ట్ నుంచి వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపిద్దామా ఆ లిరిక్ని అనేది ఫస్ట్ మీరు ఇట్లా డిసైడ్ కావాలి. సో డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తాను. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది కదా. సో నేను లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ ఎండ్ అవుతుందని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తున్నా, అయిపోయింది. సో మనకి ఏదైతే ఆ లిరిక్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిందో కొద్దిసేపు ఉంటుంది ఆ లిరిక్ అనేది. ఉన్న తర్వాత మళ్ళీ పోయేటప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అట్లా. సో ఈ కీ ఫ్రేమ్ని ఎండింగ్లో పెట్టుకోండి మొత్తం. అయిపోయింది. సో దీనికి మనం కర్వ్స్ యాడ్ చేయాలి. సో జస్ట్ ఇక్కడ కర్వ్ సింబల్ మీద క్లిక్ చేయండి. కర్వ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇట్లా ఒక కర్వ్ని యాడ్ చేసేసుకోండి. కాపీ చేసుకోవాలి కర్వ్ని. కాపీ చేసి ఇక్కడ మీరు కర్వ్ని పేస్ట్ చేయండి. ఇంతమంది కాపీ చేసుకున్న కర్వ్ని పేస్ట్ చేసేసి ఇక్కడ యారో సింబల్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేయండి. కర్వ్ అనేది ఇట్లా బాటమ్కి వస్తుంది. సో దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఇంకొక లిరిక్ని సెలెక్ట్ చేసేసుకొని దీనికి కూడా ఇందాక మనం ఎట్లా అయితే డిసైడ్ చేసేసుకున్నామో డైరెక్షన్ అనేది, సో దీనికి కూడా అట్లనే డిసైడ్ చేసేసుకోవాలి డైరెక్షన్స్. మీకు మళ్ళీ చెప్తాను, ఈ మొత్తం లిరిక్స్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను వీడియో అనేది ఎండ్ చేస్తాను. సో మనం ఇప్పుడు ఈ లిరిక్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ 1 and 2. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను యాడ్ చేసుకోవాలి కీ ఫ్రేమ్స్ అనేది, అది కొంచెం తర్వాత చెప్తాను. ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడ పెట్టుకుందాం. సెకండ్ ఇది ఫస్ట్ కీ ఫ్రేమ్ కదా. సెకండ్ కీ ఫ్రేమ్ అనేది ఇట్లా స్టేబుల్ ఉంటుంది. ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి రండి. వచ్చిన తర్వాత ఇట్లా ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చిన తర్వాత ఈ లిరిక్ అనేది ఇక్కడ నుంచి రావాలో డిసైడ్ కావాలి. ఇంతకుముందు మనం ఎట్లా డిసైడ్ అయినామో సో ఇప్పుడు కూడా మీరు అట్లనే డిసైడ్ కావాలి. కింది నుంచి రావాలా, రైట్ సైడ్ నుంచి రావాలి, లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి, అంటే టాప్లో నుంచి రావాలా, ఇట్లా మీరు డిసైడ్ అవ్వండి. సో డిసైడ్ అయిన తర్వాత మూవ్ చేయాలి ఇట్లా. సో లెఫ్ట్ సైడ్ నుంచి రావాలని డిసైడ్ అయినా లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేసిన. సో లిరిక్ అనేది ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. కీ ఫ్రేమ్ స్టార్టింగ్లో పెట్టుకొని మళ్ళీ ఇక్కడ 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్కి అయితే జరుపుతున్నా. జరిపి కీ ఫ్రేమ్ ఎండింగ్లో పెట్టుకుంటా. సో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి లిరిక్ వస్తుంది. దాని తర్వాత ఎండ్ అయ్యేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి పోతుంది. సో ఇప్పుడు మీరు ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో కర్వ్ని యాడ్ చేసేసుకోవాలి. కర్వ్ మేము క్లిక్ చేసి పేజ్ చేసిన కర్వ్ని ఇక్కడ కాపీ చేసుకున్న కర్వ్ని ఇక్కడ పేజ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కూడా పేజ్ చేయండి. పేజ్ చేసి కర్వ్ని చేంజ్ చేయాలి. ఇట్లా యారో సింబల్ మీద క్లిక్ చేసి కర్వ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇట్లా అయిపోయింది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది, ఇది కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది. మళ్ళీ 2 రైట్ సైడ్కి వెళ్తే 2 లెఫ్ట్ సైడ్కి వెళ్తే అంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ లిరిక్ వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక లిరిక్ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది.
వచ్చిందా? సో ఇవి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఎండ్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఇట్లా. సో ఇట్లనే ప్రతి లిరిక్ కూడా మీరు డైరెక్షన్ అనేది సెట్ చేసేసుకోవాలి. సో నేను ఫాస్ట్గా చూపిస్తాను. సో మీకు ఈ పాట అర్థమైతే స్కిప్ చేయండి, పాట అర్థం కాకపోతే చూడండి ఐ మీన్ ఈ యానిమేషన్ పార్ట్ అనేది. సో ఇప్పుడు నేను ఇంకొక లిరిక్ మీద క్లిక్ చేస్తాను. ఇంతకుముందు మనం ఇదే ప్లేస్లో తీసుకున్నాం కదా. సో మళ్ళీ నెక్స్ట్ సారి కూడా ఇక్కడ తీసుకుంటే వ్యూవర్స్కి ఇది కొంచెం బోరింగ్ ఉంటుంది. సో మనం ఏం చేద్దాం, ఒక పని చేద్దాం, ఈ రెండింటిని కూడా సెలెక్ట్ చేసేసుకుంటా. ఓన్లీ 2 లిరిక్స్ మాత్రమే. ఇక్కడ మనకి ఇంకోటి ఏదో సెలెక్ట్ అయిపోయింది, దీన్ని అన్సెలెక్ట్ చేసేసి ఈ 2 లిరిక్స్ మాత్రమే ఇట్లా సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫింగర్ని టచ్ చేసి లిరిక్ మీద, అంటే ఈ స్క్రీన్ మీద ఒక ఫింగర్ని టచ్ చేసి మీకు ఎటు సైడ్ జరపాలనుకుంటే అటు సైడ్ జరపండి. సో ఇక్కడ ఉందా లిరిక్ అనేది, నేను ఇటు సైడ్ పెట్టుకుంటా. అయిపోయింది. ఇక్కడున్న లిరిక్ని ఇక్కడికైతే తెచ్చుకున్నా. సో దాంతో బ్యాక్ వస్తాను. సో మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చి ఈ లిరిక్ని సెలెక్ట్ చేసేసుకొని మొమెంటమ్స్ మీద క్లిక్ చేసి 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటా. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ అంటే సెకండ్ కీ ఫ్రేమ్ అనేది స్టేబుల్గా ఇక్కడే ఉంటుంది. ఆ ఫాంట్ ఐ మీన్ ఆ లిరిక్ని అక్కడే ఉండేలాగా చూసుకుంటుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఉంది కదా, ఐ మీన్ ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా. సెకండ్ నేను ఏం చేస్తాను అంటే టాప్ నుంచి అది తెప్పిద్దామని చూస్తాను, లేదంటే బాటమ్ నుంచి అది తెప్పిద్దామా, సరే బాటమ్ నుంచి అది తెప్పిద్దాం. సో బాటమ్కి మూవ్ చేసిన, ఇట్లా బాటమ్ నుంచి టాప్ కొత్త లిరిక్ అనేది. సో కీ ఫ్రేమ్ కొంచెం ముందు పెట్టుకొని ఇది కొంచెం ఇట్లా జరుపుకుంటా. సో దాని తర్వాత ఎండింగ్కి వచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని మనకు బాటమ్ నుంచి లిరిక్ అనేది టాప్కి వచ్చింది కదా. సో టాప్ నుంచి ఇట్లా మొత్తం టాప్కి వెళ్ళిపోతుంది ఇట్లా ఎండ్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ మీరు చూడండి కింది నుంచి లిరిక్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా మిడిల్లోకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత లిరిక్ అనేది కొంచెం అదే ప్లేస్లో ఉంటుంది కొంచెం సేపు ఉన్న తర్వాత ఎండ్ అయ్యేటప్పుడు మీదికి వెళ్తుంది. సో కింది నుంచి వచ్చిన లిరిక్ ఏదైతే ఉందో అది మధ్యలో కొంచెంసేపు ఉండి ఇట్లా మీదికి వెళ్ళిపోతుంది అట్లా. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇంతకుముందు కాపీ వేసుకున్న కరోని ఇక్కడ పేజ్ చేయండి అండ్ ఇక్కడ కూడా పేజ్ చేయండి. పేజ్ చేసి కరోని ఇట్లా చేంజ్ చేసేసుకోవాలి సెకండ్ కీ ఫ్రేమ్స్ కాడ. సో దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో ఈ లిరిక్ని సెలెక్ట్ చేసేసుకొని దీనికి కూడా మీరు కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేయండి 2. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ మీరు కింద పెట్టుకోండి. సో ఇలా కింది నుంచి మధ్యలోకి వెళ్తుంది లిరిక్ అయితే. దాని తర్వాత ఇక్కడ 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి సో నేను ఇక్కడ మీదికి జరుపుకుంటా. కరువుని పేజ్ చేసిన అండ్ ఇక్కడ కూడా కరువుని పేజ్ చేసిన తర్వాత సెకండ్ కాడ మనం కరువు చేంజ్ చేయాలి కదా. సో యారో సింబల్ మీద క్లిక్ చేస్తే కరువు అనేది చేంజ్ అయ్యింది. అండ్ ఇక్కడ కొన్ని ఎమోజెస్ ఉంటాయి కదా, హార్ట్ సింబల్స్ అయినా ఇంకా ఏదేదో ఎమోజీలు అన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. సో అవి కూడా ఎట్లనో చెప్తాను. సో ఏదైతే సెకండ్ లిరిక్ ఉందో దాన్ని డూప్లికేట్ చేయండి. లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసి లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇట్లా డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత మీకు అర్థం కాలేదనుకుంటా, ఒకసారి డిలీట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకు సెకండ్ లిరిక్ ఉందా దీన్ని సెలెక్ట్ చేసేసుకొని లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. సో లేయర్ అనేది మనకు డూప్లికేట్ అయిపోయింది కదా. మీరు ఏం చేస్తారంటే ఈ సెకండ్ లిరిక్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొంచెం ముందుకు జరుపుకోండి. ఇట్లా ముందుకు జరిపితే 2 లిరిక్స్ ఉంటాయి ఇక్కడ. సో ముందుకు ఎక్కువ లెంత్ ఉన్న లిరిక్ని సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మొత్తం రిమూవ్ చేసి ఎమోజెస్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఏదైనా ఒక ఎమోజ్ని మీరు ఇక్కడ టైప్ చేయండి. ఇట్లా ఎమోజెస్ టైప్ చేయగానే మనకు కలర్తో ఉంటుంది. సో మీరేం చేస్తారు కలర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇలా ఇక్కడ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఈ మీద ఉన్న సర్కిల్ని కిందికి తీసుకురండి. కింద ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్ అవుతుంది. సో మనకి ఎమోజెస్ అనేది కనిపిస్తాయి. ఇప్పుడు మీరు రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంతే. సో అయిపోయింది.
లేదు నాకు ఎమోజెస్ అనేది ప్రాపర్గా కనిపిస్తలేవు అంటే మీరు ఈ లిరిక్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ టాప్లో ఉన్న లిరిక్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫింగర్తో కొంచెం కిందికి జరపండి. సో దాని తర్వాత బాటంలో ఉన్న లిరిక్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫింగర్తో కొంచెం మీదికి జరపండి. అట్లయితే ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఉందో అది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, కీ ఫ్రేమ్స్ కూడా డిస్టర్బ్ కాదు. సో అట్లా అయిపోయింది. సో ఫస్ట్ లిరిక్ వస్తుంది, నెక్స్ట్ ఎమోజెస్ వచ్చి ఇంకొక లిరిక్ వస్తుంది. సో ఇవి కూడా అట్లానే పోతాయి పోయేటప్పుడు మీదికి. సో ఇప్పుడు ఇంకొక లిరిక్. సో దీనికి కూడా మనం ఇష్టం ఉన్నట్టు యానిమేట్ చేయొచ్చు. సో ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటాం. దానికన్నా ముందు లిరిక్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుందాం. లిరిక్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఎక్కడైనా పెట్టుకోండి, మీరు ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత సో లిరిక్ని సెలెక్ట్ చేసేసుకొని ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కన్నా మనం ఎటు నుంచి ఈ లిరిక్ అనేది రావాలో డిసైడ్ అవుదాం. టాప్ నుంచి వస్తుంది లిరిక్ ఇప్పుడు, అంటే ఓకే టాప్ నుంచి పెట్టుకుందాం. సో ఇక్కడ కూడా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి ఎండ్ అయ్యేటప్పుడు ఎటు పోవాలి లిరిక్ అనేది డిసైడ్ కావండి. సో కిందికి వెళ్ళిపిద్దామా, ఓకే కిందికి అయితే యాడ్ చేసేసినాం. సో ఇక్కడ మనం కర్సర్ మీద క్లిక్ చేసి కర్వ్ని అయితే పే చేస్తాం. ఇక్కడ కూడా కర్వ్ని అయితే పే చేస్తాం, కర్వ్ని చేంజ్ చేస్తాం మళ్ళీ ఇక్కడ. అయిపోయింది. సో ఇప్పుడు ఈ లిరిక్ని కూడా సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటా. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ మనం డిసైడ్ అవ్వాలి ఈ లిరిక్ అనేది ఇక్కడ నుంచి. సో ఇంతకుముందు టాప్ నుంచి వచ్చింది కదా, సో ఇది బాటంలో పెట్టుకుందాం. ఇది మీ ఇష్టం, ఇక ఇది బాటం నుంచి మీదికి వస్తుంది. మీకు నచ్చకపోతే టాప్ నుంచి మీదికి తీసుకురండి, కిందికి తీసుకురండి. సో ఇలా కింది నుంచి మీదికి వస్తుంది కదా. దాని తర్వాత మళ్ళీ 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి దీని ఇట్లా కిందికి మూవ్ చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు నేను కర్వ్స్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ లిరిక్ ఇట్లా కిందికి వస్తుంది. కిందికి వచ్చుడుతోనే నెక్స్ట్ లిరిక్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది, కింది నుంచి ఇట్లా మీదికి వస్తుంది. సో దాని తర్వాత 2 లిరిక్స్ కలిసి మళ్ళీ కిందికి వెళ్తాయి, ఇట్లా అయిపోతుంది. సో ఇది మీ ఇష్టం. మళ్ళీ ఇది ఇక్కడ కూడా ఇట్లా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి సో ఇది ఇక్కడ నుంచి యాడ్ చేద్దాం. ఇట్లా లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ ఇట్లా కిందికి వెళ్తుంది. ఇది కూడా లెఫ్ట్నే పెట్టుకుందాం, స్టార్టింగ్ లెఫ్ట్ నుంచి వచ్చేటట్టు. సో లెఫ్ట్ నుంచి వచ్చి ఎండింగ్లో కిందికి పోయేటట్టు పెట్టుకుందాం మళ్ళీ. సో ఇప్పుడు కర్వ్స్ అయితే పే చేస్తాం. సో కర్వ్స్ మేము క్లిక్ చేసి కర్వ్ని పే చేసిన, ఇక్కడ కూడా కర్వ్ని పే చేస్తాం. సో దాని తర్వాత కర్వ్ చేంజ్ చేసిన, అంతే అయిపోయింది. సో ఇక్కడ కొంచెం సో ఇంత. సో ఇట్లా మీరు మొత్తం కూడా యానిమేషన్స్ అనేది ప్రాపర్గా ఎడిట్ చేసేసుకోండి. యానిమేషన్ ఎడిట్ చేసిన తర్వాత కూడా ఒకవేళ మీకు ఈ ప్లేస్ అనేది నచ్చకపోతే మూవ్ చేయాలనుకుంటే ఈ రెండింటిని ఇట్లా సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి 2 లేయర్స్ మాత్రమే సెలెక్ట్ అయినాయి. ఇట్లా చూసుకుంటా సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఇట్లా మూవ్ చేయాలనుకుంటే ఇట్లా మూవ్ చేయొచ్చు, ఇట్లా కిందికి జరపాలనుకుంటే జరపచ్చు. కాకపోతే ఈ లిరిక్స్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే జరపండి. సో అంతే అయిపోయింది. మొత్తం కూడా సెట్ చేసిన తర్వాత ఈ ఎమోజెస్ చెప్పిన కదా, సో ఇట్లా మీరు వేరే లిరిక్ కూడా ఎమోజెస్ ఎట్లా చేయాలంటే సో ఇక్కడ నేను చెప్పినట్టే దాన్ని డూప్లికేట్ చేసి కొంచెం స్పీడ్ అనేది ఇట్లా
ఇక్కడ నుంచి అది తీసేసుకొని దాని తర్వాత ఎమోజెస్ యాడ్ చేసి ట్రాన్స్పరెంట్ చేయండి. సో నేను చెప్పినట్టు ఎడిట్ చేయండి, అయిపోతుంది. ఇంకొక లిరిక్ కూడా ఎమోజెస్ యాడ్ చేయాలనుకుంటే అదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం మనకి ఇట్లా ఫాంట్ అనేది ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అనేది ఎంటర్ అయ్యేటప్పుడు నార్మల్గా కనిపిస్తుంది, అట్లా కనిపిస్తే మంచిగా ఉండదు. సో మీరేం చేస్తారంటే ఏదైనా ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసేసుకొని ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సర్చ్లో మీరు మోషన్ బ్లర్ అనేది సెర్చ్ చేయండి. సో ఎఫెక్ట్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. సో చూడండి ఎంటర్ అవుతుంటే కొంచెం బ్లర్ అవుతుంది, ఇట్లా మంచిగా ఉంటుంది. దీన్ని కాపీ చేసుకోవాలి, కాపీ చేసి అన్ని లిరిక్స్కి ఇదే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు మనకి ఎన్ని లిరిక్స్ తీసుకున్నామో ప్రతి ఒక్క లిరిక్కి ఇదే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. సో అట్లా అయిపోయింది. ఇది కూడా చేసినాం. సో క్లిప్స్ యాడ్ చేసుకున్నాం, సాంగ్ యాడ్ చేసినాం, క్లిప్స్ యాడ్ చేసినాం, బీట్ మార్క్స్ యాడ్ చేసినాం. ఇంకేంటది యానిమేషన్ చెప్పిన నేను, నెక్స్ట్ ఎమోజెస్ ట్రిక్ చెప్పిన, కలర్ ఎలా యాడ్ చేయాలో చెప్పిన, ఇవన్నీ అయిపోయింది. సో సగం ఎడిటింగ్ అనేది అయిపోయింది. మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఎమోజెస్ ఇదంతా కూడా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఓవర్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో. సో ఓవర్లేస్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏదైనా ఒక ఓవర్లే అయితే యాడ్ చేసేసుకుందాం. సో హార్ట్ సింబల్స్ అయినా యాడ్ చేద్దాం, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓవర్లేస్ ఉంటాయి కదా. సో ఓవర్లేస్ అనేది ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఈ టెక్స్ట్ కూడా ఓవర్లేస్ అనేది యాడ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇక్కడ యాడ్ చేద్దాం. సో నేను స్టార్టింగ్ వస్తాను, స్టార్టింగ్ వచ్చి +2 మీద క్లిక్ చేస్తాను, నెక్స్ట్ మీడియం మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఓవర్లేస్ ఫోల్డర్లో ఇక్కడ ఇంకొక ఓవర్లే ఉంటుంది, దీని అయితే యాడ్ చేసుకుంటా, హార్ట్ ఓవర్లే. సో ఇది నాకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు తీసుకొని మిగతా పార్ట్ ట్రిమ్ చేస్తాను. నెక్స్ట్ ఇదే వీడియోని సెలెక్ట్ చేసేసుకొని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైటన్ మీద క్లిక్ చేసి లైటన్ని సెలెక్ట్ చేసుకుంటా. సో ఇట్లా నాకు ఓవర్లే వస్తుంది, హార్ట్ ఓవర్లే. సో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మూవీ ట్రాన్స్ఫార్మ్లో థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి కొంచెం చిన్నగా పెట్టుకొని ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి నేను జరుపుకుంటున్నా. అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొంచెం జూమ్ చేస్తా. సో అంతే. సో ఇట్లా మనకు ఓవర్లే అయితే యాడ్ అయిపోయింది. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి యాడ్ చేయండి. ఇక్కడ వరకే తీసుకుందాం. సో ఇట్లా మంచిగా తీసుకోండి ఓవర్లే అనేది. సో ఇట్లా మీరు మంచిగా ఓవర్లే అనేది తీసుకున్న తర్వాత స్టార్టింగ్ రండి. అండ్ ఇది ఇంకొక కడ తీసుకోవాలనుకుంటే దీన్ని కాపీ చేసుకోండి. మళ్ళీ మీ అంతా ఓవర్లేని అంత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ లేయర్ని ఇట్లా కాపీ చేసుకోవాలి. కాపీ చేసి మీకు ఎక్కడ కావాలో అక్కడ చూసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పే చేద్దామా, లేదంటే ఇక్కడనే పే చేద్దామా, పక్కన ఉంటుంది వద్దులే, ఇక్కడనే పే చేద్దాం. సో దీన్ని కిందికి డ్రా చేసుకుంటే ఇట్లా కొంచెం సైజ్ చిన్న పెట్టుకుంటా. అయిపోయింది. సో ఇట్లా మీ ఇష్టం అన్నట్టు ఎడిట్ చేసుకోండి ఇక. సో దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఇంకా హార్ట్ సింబల్స్ వస్తూ ఉంటాయి వీడియో మీద, నెక్స్ట్ పార్టికల్స్ వస్తూ ఉంటాయి, అవి చెప్తాను. సో +2 మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ వీడియో అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసుకొని అక్కడికి రండి. ఇట్లా వచ్చేసిన తర్వాత +2 మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఏదైనా ఒక వీడియోని అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఫస్ట్ నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటా. సో వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత జూమ్ అయినా చేస్తా, లేదంటే మొమెంటమ్స్ మీద క్లిక్ చేసి ఇట్లా రొటేట్ చేస్తాను. రొటేట్ చేసి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్రాపర్గా జూమ్ వేసుకుంటా.
ఈ వీడియో నాకు ఇక్కడ వరకే కావాలి, అంటే బీట్ మార్క్ ఎక్కడ ఎండ్ అవుతుందో క్లిప్ కూడా అక్కడ ఎండ్ అవుతుంది. సో అందుకే మిగతా పార్ట్ అవసరం లేదు, నేను ట్రిమ్ చేసేసి ఈ ఓవెల్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైట్ అనేది క్లిక్ చేసి లైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటా, అంత అయిపోయింది. సో మీ ఫేవరెట్ ఓవర్లే ఇది. నాకు తెలుసు మీరు చాలామంది ఈ వీడియోస్ అయితే పంపించిళ్ళు, సో అందుకే నేను చెప్తున్నా క్లియర్ కట్గా అన్నీ కూడా. సో అయిపోయింది. సో దాని తర్వాత ఈ వీడియోకి కూడా మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి, లేదు నాకు ఈ వీడియోకి అవసరం లేదంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. ఈ వీడియో కూడా మనం ఒకటైతే యాడ్ చేసినాం కదా, ఇంకోటి కూడా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి, లేదు నాకు అవసరం లేదంటే స్కిప్ చేసి నెక్స్ట్ వీడియోకి అడిగి రండి. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఓవర్లో అయితే యాడ్ చేసేసుకోండి. ఏం యాడ్ చేద్దాం, సరే ఈ గ్రీన్ కలర్ యాడ్ చేద్దామా, లేదు సరేలే ఈ గ్రీన్ కలర్ యాడ్ చేద్దాం. సో గ్రీన్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఇట్లా రొటేట్ చేసేసుకోండి, మొమెంటస్ మీద క్లిక్ చేసి ఇట్లా రొటేట్ చేయండి, లేదు ఇట్లా ఇట్లా చేద్దాం. సో దీన్ని జూమ్ చేసుకోవాలి మంచిగా. సో దాని తర్వాత బ్యాక్ వచ్చి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో స్క్రీన్ అయినా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే లైట్ అయినా సెలెక్ట్ చేసుకోండి, అంతే. సో అయిపోయింది. కాకపోతే దీంట్లో గ్రీన్ కలర్ ఉంది, ఆ శారీ ఏమో రెడ్ కలర్ కదా, సింక్ అయితే లేదు. సో ఏం చేద్దాం, ఎవరైనా సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సర్చ్లో మీరు షూ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. షూ మొత్తం యాడ్ అయిపోయింది. షూ ఎఫెక్ట్ యాడ్ చేసి కొంచెం ఇంక్రీజ్ చేయండి షూ ఎఫెక్ట్ అనేది. సో చూడండి పార్టికల్స్ అనేది చేంజ్ అయింది, రెడ్ కలర్ లుక్ వచ్చింది. సో అట్లా బ్యాక్ వచ్చేయండి. సో దాని తర్వాత ఇక్కడ కూడా మీరు ఓవర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీద మీద క్లిక్ చేసి ఇక్కడ హార్ట్ సింబల్స్ ఉన్నాయా, హార్ట్ సింబల్స్ ఓవర్ అయితే యాడ్ చేసేసుకున్నా, ట్రిమ్ చేస్తాను, మంచిగా ఉంది. సో ఇక్కడికి వచ్చి ట్రిమ్ చేస్తాను. సో ఇదైతే మనకు ఓవర్లే కదా. సో ఓవర్లైన్ సెలెక్ట్ చేసేసుకుని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైట్ అనేది క్లిక్ చేసి లైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటా, ఖతం అయిపోయింది ఓవర్లైన్. ఇంకోటి బటర్ఫ్లైస్ కూడా వస్తాయి కదా, అది కూడా చెప్తాను మళ్ళీ మీకు, అది చెప్పలేంటారు. సో ఇక్కడనే చెప్తాను, లేదా దీనికి యాడ్ చేద్దాం బటర్ఫ్లైస్, సరే ఇక్కడ యాడ్ చేద్దాం. సో నేను స్టార్టింగ్ వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి బటర్ఫ్లైస్ ఓవర్లే ఉంటుంది, అది యాడ్ చేసుకుంటా. యాడ్ చేసుకొని దీన్ని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైట్ అనేది క్లిక్ చేసి స్క్రీన్ని అయినా సెలెక్ట్ చేసుకుంటే లైట్ అయినా సెలెక్ట్ చేసుకుంటా. సరే లైట్ అని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ చేస్తాను, ఈ బటర్ఫ్లైస్ ఓవర్లే ఉన్నా. సో ఇది ఇక్కడ నేను పెట్టుకుంటా ఇటు సైడ్కి. ఇక్కడ మీరు చూడండి బటర్ఫ్లైస్ వస్తాయి ఇట్లా, అంతే. సో ఇట్లా మీరు అంతా కూడా ఎడిట్ చేసేసుకోండి. అంతా కూడా ఎడిట్ చేసిన తర్వాత స్టార్టింగ్కి రండి. స్టార్టింగ్లో ఇక్కడ మనకు ఒక మ్యూజిక్ సింబల్ వస్తుంది. సో అది ఎట్లా అంటే ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మ్యూజిక్ సింబల్ ఓవర్లే ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. అది ఎట్లా అంటే ఇదేనా, అది ఇది కాదు, ఇది. సో ఇది నేను ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేస్తాను, యాడ్ అవుతుంది. కొంచెం జూమ్ వేసుకుంటా. దాంట్లో బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైట్ అనేది క్లిక్ చేసి లైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ట్రిమ్ చేద్దాం. ట్రిమ్ చేసి కింద పెట్టుకోండి ఇట్లా. సో అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకు ఒక లైట్ లైక్ ఓవర్లేస్ వస్తాయి. సో అవి ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. అంటే ప్రతి క్లిప్కి మధ్యలో ఒక లైట్ లిక్ ఓవర్లే వస్తుంది, అది చెప్తాను. సో ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక లైట్ లిక్ ఓవర్లే ఉందా, సో యాడ్ చేసేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అన్ని ఓవర్లేస్. సో ఇట్లా యాడ్ చేసుకొని మానిటర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రొటేట్ చేయండి. ఇట్లా రొటేట్ చేసి స్క్రీన్ మొత్తం కూడా ఫుల్గా జూమ్ చేసేసుకోవాలి.
సో మీకు ఈ ఓవెల్ ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు తీసుకోండి. దాని తర్వాత ట్రిమ్ చేయండి మిగతా పార్ట్. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైట్ అనేది క్లిక్ చేసి స్క్రీన్ అయినా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే లైట్ అయినా సెలెక్ట్ చేసేసుకోండి. సరే, స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నా. అంతే. దీంట్లో సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ మీరు వద్దనుకుంటే ఇట్లా మ్యూట్ చేయండి, లేదా సౌండ్ కావాలనుకుంటే 100 పెట్టుకోండి. ఇట్లానే ఆ సౌండ్ మంచిగా ఉంటుంది. సో అందుకే నేను 100 పెట్టుకున్నా. ఇక్కడ నాకు స్క్రీన్ రికార్డ్ అవుతుంది, ప్లస్ క్లిప్స్ అనేది ఎక్కువ అయింది, అందుకే ల్యాగ్ అవుతుంది. మీకు ఒక్కొక్క ఫ్రేమ్ చూపిస్తాను మూవ్ చేసుకుంటా. అంతే. ఇది ఇంకొక కావాలంటే ఓవెల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ నేను యాడ్ చేయండి, లేదంటే ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేసేసినాం కదా. సో దీనికి నేను హ్యూ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను. మళ్ళీ హ్యూ ఎఫెక్ట్ యాడ్ చేసి కలర్ చేంజ్ చేస్తే ఇట్లా అయిపోయింది. ఇది కొంచెం ల్యాగ్ అవుతుంది, అందుకే మీకు ప్రాపర్గా కనిపించకపోవచ్చు. సో మీరు అర్థం చేసుకోవాలా. సో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ ఇట్లాంటి ఓవర్లే లేదు కదా, మనం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాం. సో ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి ఒక షేప్ని సెలెక్ట్ చేసేసుకొని రివర్స్ మీద క్లిక్ చేసి స్ట్రెచ్ టు కంప్రెషన్ ఏరియా మీద క్లిక్ చేయండి. ఒక షేప్ అనేది యాడ్ అవుతుంది. సో దీన్ని ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి బ్లాక్ అనేది సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. కొంచెం చిన్న పెట్టుకుందాం. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, నెక్స్ట్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఇట్లా 4 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో లాస్ట్ కీ ఫ్రేమ్ 0 పెట్టుకోవాలి, ఇక్కడ లాస్ట్ కీ ఫ్రేమ్ 0 పెట్టుకోవాలి. అయిపోయింది. ఇట్లా బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేసినాం. సో ఈ షేప్ని ఇట్లా కాపీ చేసేసుకోండి. కాపీ చేసి మీకు ఎక్కడ ఈ ట్రాన్సిషన్ కావాలనుకుంటే అక్కడ మీరు పే చేయండి. ఇట్లా కొంచెం మిడిల్లో పెట్టుకోవాలి దీన్ని. సో వీడియో ఎడిటింగ్ అనేది మనకైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇట్లా మీరు మొత్తం వీడియో అయితే ఎడిట్ చేసేసుకోండి. సో నేను క్లిప్స్ చెప్పిన, బీట్ మార్క్స్ చెప్పిన, నెక్స్ట్ టెక్స్ట్ యానిమేషన్ చెప్పిన, కలర్ చెప్పిన, ఓవర్లేస్ చెప్పిన, అన్నీ కూడా చెప్పేసిన కదా. సో ఇట్లా మీరు సింపుల్గా మీరు వీడియోని అయితే ఎడిట్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఇట్లా మనకి మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వచ్చిన తర్వాత ఓవర్లేతో ఒక ట్రాన్సిషన్ వస్తుంది. నెక్స్ట్ ఇట్లా పార్టికల్స్ వీడియో వస్తుంది, టెక్స్ట్ వస్తుంది. ఈ టెక్స్ట్ అనేది ఇట్లా లెఫ్ట్ నుంచి మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఓవర్లే ఉండబట్టి మనకు కనిపిస్తలేదు. సెకండ్ ఇది కనిపిస్తుంది. మీకు చేంజ్ చేయాలనుకోండి ఇట్లా చేంజ్ చేసేసుకోవచ్చు, ఇట్లా కీ ఫ్రేమ్ అనేది. సో అంతే. ఇక్కడ కూడా చూడండి హార్ట్ సింబల్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఎమోజీస్ వస్తున్నాయి, నెక్స్ట్ ఇట్లా బటర్ఫ్లైస్ ఎఫెక్ట్, నెక్స్ట్ పార్టికల్స్ వీడియో, దాని తర్వాత ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే పార్టికల్స్, లవ్ సింబల్స్, ఇవన్నీ కూడా చెప్పేసిన. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అండ్ మీరు ఏదైతే నన్ను అడిగిలో ప్రతి ఒక్కటి కూడా నేను రివీల్ చేసిన. సో ఇట్లా మీరు మొత్తం అయితే వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. సో ఇది మొత్తం నేను ప్లే చేసి చూపిస్తే ఏమైతే అంటే ల్యాగ్ అవుతుంది. సో అందుకే నేను చూపించట్లేదు. సో మీరు మొత్తం వీడియోని ఇట్లా ఎడిట్ చేసేసుకున్న తర్వాత మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి ఇట్లా. సో పక్కగా ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం చాలా అంటే చాలా క్లిప్స్ యూజ్ చేసినాం కాబట్టి ఇట్లాంటి ఎర్రర్ అయితే వస్తుంది. మీరు డైరెక్ట్ ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ ఎనీవే మీద క్లిక్ చేయండి. సో అంతే, మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఎక్స్పోర్ట్ అండి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత చూపిస్తాను 16:9 రేషియో వీడియోని 9:16లోకి ఎలా కన్వర్ట్ చేయాలో. సో నాకు వీడియో అనేది చాలా ఫాస్ట్గానే ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు. సిక్స్ ఇయర్స్ బ్యాక్ మొబైల్ ఇది. సో మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయింది. సో ఇట్లా మీరు సేవ్ చేసేసుకోండి వీడియో అనేది. సో వీడియో అనేది మనకు సేవ్ అయిపోయింది. నేను బ్యాక్ వస్తా, బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకు
ప్లస్ ఐకాన్ ఉందా, దీనినే క్లిక్ చేసి మీడియానే క్లిక్ చేస్తాం. ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటా, ఇట్లా ఇంపోర్ట్ చేసేసుకున్నా. సో ఇది 16:9 రేషియోలో ఉంది కదా, మోనిటర్స్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇట్లా రొటేట్ చేస్తాం. -90 పెట్టుకొని ఇప్పుడు జూమ్ వేసుకుంటా ఇట్లా. సో జూమ్ అనేది ప్రాపర్గా కనిపించదు. సో ఇట్లా వీడియో కాడికి రండి, వీడియో కాడికి వస్తే మంచిగా కనిపిస్తుంది. సో నేను జూమ్ వేసేసుకున్నాం కదా. సో 16:9 రేషియోలో ఉన్న వీడియో అనేది 9:16 రేషియోలోకి అయితే కన్వర్ట్ చేసేసుకున్నాం. దాని తర్వాత CC యాడ్ చేసుకోండి, ఎన్హాన్స్ చేయండి, అంతా చేసి వాటర్ మార్క్ యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేయండి. సో ఈ వీడియో అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు పక్కా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. జై హింద్.